ఇలా మా భాష్యకార భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే యాత్రలో భాగంగా ఈసారి అయితే నేపాల్ యాత్రను చేపడుతున్నామని చెప్పి ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను. అలాగే ప్రీవియస్ వీడియోలో అయితే ఆగ్రా వరకు ఎలా చేరుకున్నామన్నది వీడియో అయితే చేసి నేను పోస్ట్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఆగ్రా పోర్ట్ నుండి లక్నో వరకు మేము బయలుదేరుతున్నాము. ఆగ్రా పోర్ట్లో అయితే మాకు ఎర్రకోట అలాగే యమునా నది ఒడ్డున ఉన్నటువంటి తాజ్మహల్ కూడా కనిపించింది. వీటినైతే నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు కనిపించేదైతే మా వెనకాల ఎర్రకోట అనమాట. దీన్ని పూర్తిగా అయితే తీయడానికి మాకు వీలు పడలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ట్రైన్, అప్పుడప్పుడే తెల్లవారుతుంది కాబట్టి ఎర్రకోటని చూసేంత టైం కూడా లేదు. తరువాత యమునా నది బ్రిడ్జ్ని అయితే క్రాస్ అవుతున్నాం. ఇలా బ్రిడ్జిని క్రాస్ అవుతున్నప్పుడు యమునా నదికి ఒకవైపున ఎర్రకోట, మరొక ఎండింగ్ పాయింట్లో తాజ్మహల్ మనకి దర్శనమిస్తాయి. చాలా పచ్చని సీనరీతో చాలా అందంగా అయితే క్లైమేట్ అయితే చూడడానికి అయితే బాగుంది. కానీ రివర్లో అయితే ఒక్కటంటే ఒక్క చుక్క నీరు కూడా లేదండి. రివర్కి యువతల సైడ్ అయితే మనకి తాజ్మహల్ కనబడుతుంది కదా. అసలే చాలా ఎర్లీ మార్నింగ్, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ టైంలో లైట్గా మంచు అయితే ఉంది. అలాంటి టైంలో అయితే మన కెమెరాకి ఇలాంటి దూరంగా ఉన్న పిక్చర్స్ క్యాప్చర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే అంత క్లారిటీగా అయితే తాజ్మహల్ని ఈ వీడియోలో అయితే చూపించలేకపోయాం. పైన ఉండే గోపురాలు లాంటి నిర్మాణాలు మాత్రమే క్లియర్గా అయితే వీడియోలో కనబడుతున్నాయి. ఇక ఈ విధంగా మేము యమునా నదిని క్రాస్ అయిపోతూ లక్నోకి అయితే చేరుకోవాలి. యమునా నది క్రాస్ అవుతున్నప్పుడు ఇలా బ్రిడ్జ్ అయితే ఇంకొకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండర్ ప్రాసెస్లో అయితే ఉంది. ట్రైన్ వెళ్ళడానికని నేనైతే అనుకుంటున్నా. జనరల్గా విజయవాడ నుంచి నేపాల్ వరకు డైరెక్ట్గా గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక ట్రైన్ వారానికి ఒకసారి ఉంటూ ఉంటుంది. మేము దానికి వెళ్దామని చెప్పి చాలా ట్రై చేశాము, కానీ వీలు పడలేదు. కాబట్టి ఈ విధంగా 2-3 ట్రైన్లు మారుతూ జర్నీ అయితే కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఇక ఎండల విషయానికి వస్తే చాలా చాలా దారుణంగా ఉన్నాయి. మన భారతదేశం మొత్తం కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటా. అందులోనూ మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి మేము ట్రావెల్ చేసే ఏరియాలో కూడా ఆల్మోస్ట్ 45 degrees వరకు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. ఆగ్రా అండ్ లక్నో కూడా ఉత్తరప్రదేశ్లో పార్ట్సే కాబట్టి అక్కడ కూడా టెంపరేచర్ చాలా చాలా ఎక్కువగా అయితే ఉంది. అరౌండ్ 45 degrees వరకు ఉందని ఇంతకుముందే చెప్పాను కదా. ఇక ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇళ్ళు, ఈ ఇళ్ళు ఎలా ఉన్నాయంటే ఏ ఒక్క ఇల్లు కూడా ప్లాస్టింగ్ చేసుకున్న పాపం లేదు. ఎక్కడో 100కి 1 ఒక ఇల్లు మాత్రం ప్లాస్టింగ్ చేయించుకున్నారు. లోటుపాట్లు లేకుండా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ సమాజం తరఫున అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం కూడా పట్టించుకోవచ్చు. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి, సీతాపతి రామచంద్రకి, సదాపతి కృష్ణచంద్రకి, పవన సుత హనుమానికి, పవన సుత హనుమానికి, సీతాపతి రామచంద్రకి, ప్రజాపతి కృష్ణచంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమానికి. ఇదిగోండి, ఇలా మా భాష్యకార భక్త బృందం సమాజం వాళ్ళు అనమాట. ఎక్కడికక్కడ ట్రైన్ ఆగిన చోటైనా లేదంటే కనుక ట్రైన్ మధ్యలో అయినా సరే ఇలా మా అందరికీ కూడా కనిపిస్తూ మాకు ధైర్యం చెప్తూ ఉన్నారు. ఇలా మాటల మధ్యలోనే మేము లక్నోకి అయితే రీచ్ అయిపోయాము. చూడండి, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి రీచ్ అయ్యామన్నమాట. ఎండ ఎంత విపరీతంగా ఉంది అనంటే అసలు ఆ ఎండకి వేడి గాలులకి తట్టుకోలేకపోతున్నారు. అందులో మేము మొత్తం టోటల్ ఒక 250 members వరకు యాత్రికులం ఉన్నాం కాబట్టి అందరినీ కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది కదా. మాకు మళ్ళీ ట్రైన్ ఈవినింగ్ 4 o'clockకి, అంటే 3 hours పాటు మేము మళ్ళీ లక్నో రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలి. అక్కడ నుంచి గోరఖ్పూర్ వెళ్ళాలి. 4 o'clockకి ట్రైన్ రాగానే ఇదిగోండి, ఇక ట్రైన్లోకి ఎక్కేసిన తర్వాత హమ్మయ్య అనిపించింది. ఒక్కసారిగా వడగాలి తగలడం వల్లనో వేడి గాల్పుల వల్లనో అలా ఏసీ గాలి తగలగానే ఇలా నిద్రలోకి అయితే చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఒక 2-3 hours తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం అయ్యేసరికి ఆ ఏసీ ఎక్కువయ్యి దుప్పట్లతో ముసుకేయడం కూడా జరిగింది. అది వేరే విషయం అనుకోండి. ఇలా మొత్తానికి విజయవాడ నుంచి గోరఖ్పూర్ వరకు 3 ట్రైన్లు మారుతూ సక్సెస్ఫుల్గా మా జర్నీని అయితే కంప్లీట్ చేసుకొని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాము. మొత్తానికి ట్రైన్ జర్నీ అంతా సగం నిద్రపోతూ, సగం మాట్లాడుకుంటూ, సగం ఆటలాడుతూ, మరికొంత సగం రకరకాల
వెరైటీ ఒకరికి మించి ఒకరు తీసుకొచ్చినటువంటి వెరైటీ ఫుడ్స్ తోటి అలా గడిచిపోయి గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో అయితే నైట్ 10 o'clockకి రీచ్ అయిపోయాము. ఇలా మేము రైల్వే స్టేషన్కి చేరుకునే లోపైతే మా భక్త సమాజానికి సంబంధించిన వాళ్ళు దూరంగా మా కోసం అక్కడ డీలక్స్ రూములు తీసుకున్న తర్వాత అక్కడ వంటకి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈలోపు మొత్తం అందరినీ కూడా గ్యాదర్ చేసేసి అక్కడికి తీసుకెళ్ళడానికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మా యాత్రికల్లో ఒకటో రెండో ప్లేసెస్ నుంచి కాదండి, విజయవాడ, తెనాలి, రేపల్లె, రాజమహేంద్రవరం, బందరు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి రీచ్ అయ్యారంటే ఈ భక్త సమాజానికి ఉన్నటువంటి విలువ, అలాగే ఈ భక్త సమాజం ఎంత సక్సెస్ఫుల్గా యాత్రికుల్ని ప్రతి సంవత్సరం తీసుకువెళ్తుందో అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో యాత్రికులందరూ దిగేసిన తర్వాత వాళ్ళకి ధైర్యంగా ఏ విధంగా చెప్తున్నారో మీరు కూడా వినేసేయండి. మీ అందరికీ కూడా యాత్రలో ఉత్సాహం కోసం అందరినీ కూడా వెల్కమ్ చేయడానికి వీళ్ళు భజంత్రీలు వచ్చినాయి. ఎందువల్లంటే ఈ భజంత్రీలు ఎందుకని అని చెప్పానంటే, ఏదైతే మనం ఇప్పటిదాకా యాత్ర చేశామో ముందు యాత్ర చేస్తాము, వీటన్నిటికీ కూడా ఏవైనా దోషాలు కానీ దృష్టి దోషాలు కానీ ఏమన్నా ఉన్నా అన్ని కూడా నివారించడానికి ఇప్పుడు భజంత్రీలు ప్రారంభించాం. అందరూ కూడా చక్కగా వెనక్కి రండి. అందరూ కూడా ఇట్లా వెనక్కి వస్తే ఇలా ఆ పక్కన వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి వచ్చేస్తే వాటి వెనకాల మనం బయలుదేరి వెళ్దాం. ఇలా జై శ్రీరామ్ జెండాలు పట్టుకొని గోరఖ్నాథ్ ఆశ్రమానికి అయితే మేము బయలుదేరుతున్నాము. భజంత్రీలు మాతో పాటుగా ర్యాలీగా అయితే వస్తున్నారు. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక 15 నిమిషాల పాటు ప్రయాణిస్తే మనకి గోరఖ్నాథ్ ఆశ్రమం అనేది వస్తుంది. అంటే ఒకప్పుడు సత్రాల్లాగా అన్నమాట. అక్కడ రూమ్స్ ఉంటాయి. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసుకున్న తర్వాత నేపాల్కి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే గోరఖ్నాథ్ ఆలయం. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి. ఈ దేవాలయం మహాయోగి గురు గోరఖ్నాథ్ గారికి అంకితమైంది. ఈ ఆలయంలో పవిత్రమైనటువంటి అగ్నిని నిరంతరం కూడా వెలిగిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సమయంలో భారీ జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ దేవాలయం నాథయోగుల ప్రధాన పీఠంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ఆలయానికి యోగి ఆదిత్యనాథ్ మహంత్గా అయితే ఉన్నారు. ఇక ఈ గోరఖ్నాథ్ ఆశ్రమంలో మేము భోజనాలు చేసిన తర్వాత అయితే నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి అనే విషయం పైన అయితే ఇక్కడ డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా భక్త సమాజం వారు ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ఉంటారు. ఇలా అందరి డీటెయిల్స్ కూడా వచ్చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే నేపాల్ ఎంటర్ అవడానికి అయితే స్టార్ట్ అయ్యాము. నేషనల్ హైవేని అయితే ఎక్కేస్తున్నాము. ఇదంతా కూడా మీరు చూస్తున్నది మనకి ఉత్తరప్రదేశ్ ఏరియా అన్నమాట. అటు ఆంధ్ర దగ్గర నుంచి ఇటు ఉత్తరప్రదేశ్ ఎండింగ్ వరకు కూడా ఏ డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదండి. గ్లోబలైజేషన్ ప్రభావం ఏంటో తెలియదు కానీ ఆఖరికి ఇక్కడ మొలిచే పిచ్చి మొక్కలు కూడా ఆంధ్రాలో చూసినవే కనబడుతున్నాయి అన్నమాట. అంటే చీమ చింతకాయ మొక్కలు, వేప చెట్టులు, జామ చెట్లు, అలాగే మామిడి చెట్లు, జామాయిల తోటలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ ఉత్తరప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఇల్లు ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అది నేను వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను కదా. ఇంకోటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, నేపాల్ బోర్డర్ వరకు కూడా ఇలా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి లారీలు అయితే చాలా పెద్ద క్యూలు అనేది ఉంది. వీటిలో ఎక్కువ శాతం అయితే ఎల్పిజికి సంబంధించిన లారీలు ఉండడం గమనార్హం. ఇవి చూస్తుంటే భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద క్యూ లైన్ అంటే అవన్నీ మళ్ళీ బయలుదేరేసరికి ఎంత టైం అవుతుందో కదా అనిపించింది. నేపాల్ బోర్డర్లోకి వస్తున్నాము అనగా చివరిసారిగా అయితే అమూల్ ఐస్ క్రీమ్ మమ్మల్ని ఈ విధంగా పలకరించింది. మట్టి బౌల్లో చేసిన ఈ అమూల్ ఐస్ క్రీము, అందులోనూ బాదంతో కోటింగ్ చేసిన ఈ బటర్ స్కాచ్ ఫ్లేవర్కి బస్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయారు. మా బస్లోనే ఐస్ క్రీమ్ అమ్మే అతని దగ్గర అన్ని ఐస్ క్రీమ్లు కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. మొత్తానికైతే డెస్టినేషన్కి వచ్చేసాం. యాహూ, నేపాల్ అయితే రీచ్ అయిపోయాము. ఇండియా బోర్డర్లో ఉన్నాము ప్రెసెంట్. మరి కొద్దిసేపట్లో మనం నేపాల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఓకే పంపివ్వండి. నేపాల్ ఇక్కడైతే మీరు సింపుల్గా చూసేయచ్చు. నేపాల్ ఎంటర్ అవుతున్నప్పుడు ఒక రకంగా ఇండియా గేట్ లాగా ఇది నేపాల్ గేట్ అనమాట. మనకి స్వాగతం చెప్తుంది.
నేపాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇండియా గేట్ తోటి అది ఎండ్ అయితే ఇలా నేపాల్ గేట్ తోటి మనకి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. ఏమో నాకైతే ఈ నేపాల్ గేట్ను చూస్తున్నప్పుడైతే డ్రాగన్ టైపే నాకు గుర్తొస్తున్నాయి. అలాగే ఇండియా గేట్ను కూడా మీరు చూసేయచ్చు. మేము ఈ ఇండియా గేట్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సేమ్ తిరుపతిలో అయితే ఏ విధంగా మనకి చెకింగ్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ అనేది వెహికల్కి ఇస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి ప్యాసింజర్కి లేదా యాత్రికులకి కూడా ఇలా చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వెహికల్కి ఒక ముద్ర అనేది వేసి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇదండి ఈ వీడియోలో అయితే సక్సెస్ఫుల్గా నేపాల్కి ఎలా చేరుకున్నామో చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే లుంబిని పార్క్ విశేషాలు, బుద్ధుడి జీవిత చరిత్ర తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.